హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో ఈరోజైతే ఒక మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వ్లాగ్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా. అవును, మా బాబుకి ఫస్ట్ హెయిర్ కట్ అనేది చేయించాం. మేము ఉండేది అంటే మా ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ కాబట్టి మా కరీంనగర్ వాళ్ళందరూ కూడా పుట్రెంటుకలు అనేవి వెమ్లవాడలోనే తీపిస్తూ ఉంటారు. నేను, మా హస్బెండ్, మా చెల్లి, మేమందరం కూడా మా పుట్టు వెంట్రుకల్ని మా పేరెంట్స్ వెమ్లవాడలోనే తీపించారు. సో అందుకే మా బాబుకి కూడా మేము వాడి ఫస్ట్ పుట్రెంటుకలు అనేవి వెమ్లవాడలో తీపిద్దామనేసి ఇలా స్టార్ట్ అయ్యాము. సో మేము అరౌండ్ అలా 5కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి వెమ్లవాడ రీచ్ అవ్వడానికి 2 hours పట్టుద్ది. సో మేము అక్కడికి రీచ్ అయ్యేలోపు చీకటి అయిపోయింది. సో అందుకే మీకు వీడియో క్లిప్స్ అనేవి ఓన్లీ మెయిన్ క్లిప్స్ మాత్రమే యాడ్ చేసాము. సో ఇలా మేము స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 7 అయ్యింది. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది గుడి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ వెమ్లవాడలో ఎవరుంటారు అని అంటే లార్డ్ శివ. సో వెమ్లవాడని దక్షిణ కాశీ అని కూడా అంటూ ఉంటారు మా సైడ్ వాళ్ళందరూ కూడా. సో యాక్చువల్లీ పుట్రెంట్రుకలు అనేవి 3rd month, 5th month, 9th month ఆర్ఎల్స్ ఫస్ట్ బర్త్డే తర్వాత తీపిస్తూ ఉంటారు మా సైడ్ వాళ్ళు. బట్ మేము మా దక్షకి 5 months కంప్లీట్ అవుతున్నాయని చెప్పేసి మేమైతే వచ్చేసాము వెమ్లవాడకి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గుడి బయట కొంచెం స్ట్రీట్ షాపింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్లో మనకి ఇలా కోనేరు కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మేము చిన్న ఉన్నప్పుడైతే ఈ వాటర్లో స్నానం చేసి దర్శనానికి వెళ్తూ ఉండేవాళ్ళం. బట్ ఆఫ్టర్ కరోనా నుండి వాటర్ అనేవి అందరూ వెళ్ళి స్నానం చేస్తే కొంచెం పొల్యూట్ అవుతున్నాయని చెప్పేసి ఎవరిని స్నానాలు చేయనివ్వట్లేదు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే వీడు మా తమ్ముడు, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. సో వాడే మా దక్షకి మేనమామ. అందుకే వాడు ఒక 5 కత్తెర్లు అలా కట్ చేశాడు. ఇక చూస్తున్నారా మా దక్ష ఎంత క్యూట్గా కూర్చొని కట్ చేయించుకుంటున్నారు. యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే వాడు సైలెంట్గా ఉన్నాడు కదా, ఏడవట్లేదు, మేబీ మంచిగా ఫినిష్ చేయించుకుంటాడేమో అనుకున్నాము. బట్ స్టార్ట్ అయినాక ఒక 2 minutes వరకు చాలా సైలెంట్గా మంచిగా ఉన్నాడు. తర్వాత ఏడవడం స్టార్ట్ చేశారు. సో కంప్లీట్గా నేనంతా షూట్ చేయలేదు, బికాస్ వాడు ఏడుస్తూ ఉండే. సో వాడిని కంట్రోల్ చేయడంలోనే మా టైం అంతా అయిపోయింది. సో ఆ వీడియోస్ అనేవి నా దగ్గర లేవు, బట్ మీకు పక్కన క్లిప్స్ యాడ్ చేశాను కదా. సో అవే ఆ గ్యాప్లో జరిగిన ఫొటోస్ అన్నమాట. సో ఇలా అయితే సక్సెస్ఫుల్గా మా దక్షుకి ఫస్ట్ హెయిర్ కట్ అనేది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసాము. సో ఇంకా మీకు కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, సో చూసేసేయండి. సో ఇలా మా దర్శనం అయితే ఫినిష్ అయ్యింది. సో లోపల వీడియోస్ అలో చేయరు కాబట్టి మేమేం షూట్ చేయలేదు. సో నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ పోచమ్మ ఉంటుంది, అక్కడ బద్ది పోచమ్మ అంటారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా బోనం సమర్పించి అక్కడ నుండి అయితే మేము కొండగట్టుకి స్టార్ట్ అయ్యాము. దాని తర్వాత వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే మీకు కొండగట్టు కూడా చూపిస్తాను క్లియర్గా, చాలా బాగుంటుంది. సో అక్కడ ఎక్కువగా మంకీస్ ఉంటాయి. సో కొంచెం హెయిర్ ఉంచాము మా దక్షకి వెమ్లవాడలో, మొత్తం కంప్లీట్గా కట్ చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ కొండగట్టులో ఉన్న రిమైనింగ్ పార్ట్ హెయిర్ మొత్తం కూడా అక్కడ తీపించేసాము. సో ఇదండి మా దక్ష పుట్రెంట్రుకల వీడియో. సో కొన్ని మంచి కమెంట్స్ ఇచ్చి మా వీడియోస్ని లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, keep watching AM Creations. This is AM with Dakshu signing off for today's video.